ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇవాళ వీడియోలో అయితే మనం HC05 బ్లూటూత్ మాడ్యూల్తో హోమ్ అప్లయన్స్ని ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం అనమాట, విత్ యూజింగ్ మొబైల్. ఈ ప్రాజెక్ట్లో కూడా ఆర్డినో బేస్డ్ ప్రాజెక్ట్ ఇది కూడా. సో ఇప్పుడు ఈ HC05 బ్లూటూత్ మాడ్యూల్ని ఆర్డినో కనెక్ట్ చేసి, అంటే ఈ రిలే ద్వారా మనం పెద్ద పెద్ద అప్లయన్స్ ఇదిగా కంట్రోల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఆర్డినోతో కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి 230 volts అది సపోర్ట్ చేయదు కాబట్టి మనం రిలే వాడుతున్నాము. ఇప్పుడు కనెక్షన్స్ ఇద్దాం ఫ్రెండ్స్. కనెక్షన్స్ ఇవ్వడానికి జంపర్ వైర్స్ అయితే కావాలి. ఈ జంపర్ వైర్ని నేను టూ ఫీమేల్ పిన్స్ని ఒక మేల్ పిన్ని కనెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే ఆర్డినోలో 5 volt పిన్ ఒకటే ఉంది. దానివల్ల ఇప్పుడు రిలేకి బ్లూటూత్ మాడ్యూల్కి రెండింటికి 5 volt కావాలి. అందుకోసం నేను సింగిల్ వైర్ కనెక్ట్ చేసుకున్నాను. ఫైవ్ వోల్ట్ పిన్లు అయితే కనెక్ట్ చేయాలన్నమాట. దీన్ని ఒక పిన్ బ్లూటూత్ మాడ్యూల్కి, చూసారు కదా ఇక్కడ వెనకాల మెన్షన్ చేసి ఉన్నాయి. ఒక పిన్ బ్లూటూత్ మాడ్యూల్కి 5 volt పిన్, ఇంకో పిన్ రిలే కనెక్ట్ చేసుకోవాలి. ఈ రిలేకి గ్రౌండ్ కనెక్ట్ చేసుకోవాలి. బ్లూటూత్ మాడ్యూల్ కూడా గ్రౌండ్లో కనెక్ట్ చేసుకోవాలి. బ్లూటూత్ మాడ్యూల్ గ్రౌండ్, ఆర్డినో బోర్డులో గ్రౌండ్లో కనెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఈ బ్లూటూత్ మాడ్యూల్లో మనకి స్టేట్ ఈఎన్ అనేది మనం అంతగా పట్టించుకోము, మేబీ వేరే దానిలో యూజ్ అవుతాయి అవి. ఈ ప్రాజెక్ట్లో అయితే మనం ఈ 4 పిన్లు యూజ్ చేస్తాము. ఇక TX RX అని పిన్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు TX RX పిన్లు కనెక్ట్ చేద్దాం. TX పిన్ ఏమో ఆర్డినోలో RX పిన్ కనెక్ట్ చేసుకోవాలి, అంటే ఆర్డినోలో అది 0 పిన్ అనమాట. RX పిన్ ఆర్డినోలో TX పిన్లో కనెక్ట్ చేసుకోవాలి 1. అంటే మనం కోడ్లో అలా మెన్షన్ చేసాం కాబట్టి మనం ఇందులో కూడా అలానే పిన్స్ కనెక్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు రిలే ఇన్పుట్ పిన్ కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. అంటే ఆర్డినోలో నేను కోడ్లో అయితే 13th పిన్ అవుట్పుట్ ఇచ్చాను రిలేకి, కాబట్టి రిలేకి ఇన్పుట్ పిన్ని ఆర్డినోలో 13th పిన్ కనెక్ట్ చేసుకోవాలి. కావాలంటే మీరు రిలే గ్రౌండ్ పిన్ ఇక్కడ పక్కన కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను ఇక్కడ దగ్గరలో ఉంటుంది కానీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు కనెక్షన్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు నేను హోమ్ అప్లయన్స్ కింద ఒక ట్యూబ్లైట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలా కంటిన్యూస్ వైర్లో ఒక వైర్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్ వైర్లో ఒక వైర్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ రిలేలో కనెక్ట్ చేసుకోవాలి, ఫేస్ ఒక దానిలో, న్యూట్రల్ ఒక దానిలో. కనెక్షన్స్ మీకు తెలిసినయే, ఎందుకంటే ఇంట్లో కామన్గా ఉంటాయి కాబట్టి. ఈ వైర్ని ఇందులో పెట్టాలి. 2 టచ్ అవ్వకుండా చూసుకొని, మళ్ళీ షార్ట్ సర్క్యూట్ అయిపోద్ది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అది 240 volts దాకా ఉంటుంది కదా, అందుకని 2 టచ్ అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు కనెక్షన్స్ అయితే ఇంతే ఫ్రెండ్స్. మనమే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే,
ఈ ఆర్డినోకి మనం కోడ్ అప్లోడ్ చేసేటప్పుడు TXRX పిన్ అనేవి తీసేయాలి. ఎందుకంటే ఆర్డినోకి కోడ్ అనేది TXRX ద్వారానే ఇందులోకి కోడ్ అయితే అప్లోడ్ అవుతుంది. అందువల్ల దీని TXRX పిన్ పెడితే కోడ్ అప్లోడ్ అవ్వదు, అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు కోడ్ అప్లోడ్ చేద్దాం. TXRX పిన్ రిమూవ్ చేస్తున్నాను నేను. మనం ఇప్పుడు కోడ్ అయితే అప్లోడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ TXRX పిన్ రిమూవ్ చేశాను నేను ఆల్రెడీ. కోడ్ అయితే ఇంతే, ఒకసారి కోడ్ని చూసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ USB కనెక్ట్ చేశాను. కోడ్ అప్లోడ్ చేద్దాం. ఒకసారి ఆర్డినోని రీసెట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఏమైనా కోడ్ ఉంది రిమూవ్ అయిపోతుంది. కోడ్ అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ అయింది. ఇక్కడ నన్ను అప్లోడింగ్ అని వచ్చింది మెసేజ్. అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్లగ్ని అయితే మనం ఏసీలో ప్లగ్ చేసుకోవాలి. ట్యూబ్లైట్ ఆన్ అవుతుంది ఫస్ట్. దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం ఆర్డినో బ్లూటూత్ కంట్రోలర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ముందే మనం బ్లూటూత్ దీన్ని పేర్ చేసి పెట్టుకోవాలి. HC05 వస్తుంది. దీన్ని కనెక్ట్ చేసేటప్పుడు కనెక్టింగ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. కామన్గా అయితే 0000 లేదంటే 1234 ఉంటుంది. ఆల్రెడీ పేర్ అయిపోయింది, యాప్లో చూపిస్తుంది. LED ల్యాంప్ కంట్రోలర్. ఇక్కడ బ్లింక్ అవుతుందంటే కనెక్ట్ ఉంటుందని అర్థం. సెర్చింగ్ ఫర్ బ్లూటూత్ డివైస్. కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిపోయింది. చూసారా, ఇక్కడ వర్క్ అవ్వట్లేదు అంటే ఇక్కడ ఏదో పిన్ లూజ్ అయింది. TXRX పిన్ కనెక్ట్ చేసుకోలేదు. చూసారా, ఇక్కడ ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది. ఇదంతా యూజింగ్ బ్లూటూత్ అన్నమాట. ఇక్కడ పిన్ లూజ్ అయింది. చూస్తున్నారు కదా, ఇదంతా బ్లూటూత్ ద్వారా వర్క్ అవుతుంది. ఈ బల్బుని కంట్రోల్ చేయడానికి నేను ఏసీ కరెంట్ వాడుకున్నాను. అలాగే ఈ ఆర్డినోని అయితే నేను ల్యాప్టాప్కే ఉంచాను. USB కేబుల్తో పవర్ సప్లై చేస్తున్నాను. ఇది మొత్తం దీనికి కనెక్ట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇదే మన ఇవాళ వీడియో. మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్తో వేరే వీడియోలో కలుసుకుందాం. బాయ్.